హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు హెతాన్షి క్యూట్ టాక్స్. ఇక్కడ ఏందబ్బా ఈరోజు వెండి అంతా ముందరేసుకొని, వెండి పట్టీలు ఇవన్నీ సేల్ చేస్తుంది ఏమో అని అనుకుంటున్నారేమో. అదేమీ కాదండి. నేను వెండి ఎలా క్లీన్ చేసుకోవాలి అని సరికొత్త పద్ధతిలో నా వేలో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి నా దగ్గర ఉన్న వస్తువులన్నిటిని ఒకసారి జూమ్ వేసుకొని చూసేయండి. చూడండి బిఫోర్ వాష్ ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటాయి ఒకసారి మీరు గమనించండి. అది చూడండి కుంకుమ బర్ని ఎంత బ్లాక్ అయిపోయిందో అసలు. సరికొత్త పద్ధతిలో అంటే కోల్గేట్తో అండి, కోల్గేట్ పౌడర్, టిష్యూ అవి రెండు ఉంటే చాలండి మనకి. మనం వెండిని, మన ఇంట్లో ఉన్న వెండిని ఈజీగా మనము క్లీన్ చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిందంతా ఒకటే అండి, పేషెన్స్ కావాలి. పేషెన్స్ ఉంటే మనం మన ఇంట్లోనే ఒక 100 రూపీస్ లోపలే మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని వస్తువులు మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సిల్వర్ ఐటమ్స్ అన్నీ. కావాల్సిందంతా ఒకటే అండి, పేషెన్స్. ఇంకా క్లాత్ నా దగ్గర ముందే ఉండిందండి. నేను ఈ సెటప్ కోసమే అదే పనిగా కొనుక్కుంది ఏమీ కాదు, నా దగ్గర ముందే ఉంది. దీనిపైన ఆ క్లాత్ పైన ఎలివేట్ అవుతుంది బాగా సిల్వర్ అనేసి, దానిపైన మొత్తం నీట్గా అరేంజ్ చేసుకొని మీకు నేను చూపిస్తున్నాను. ఇంకా వెండి మొలతాడు చూడండి ఇప్పుడు ఎలా ఉంది. మా అమ్మాయి ఎక్కువ రోజులు పెట్టుకుంది ఏమీ కాదు, అది నా అమ్మమ్మ వాళ్ళు తీయించిండేది చూడండి. కానీ కొద్దిగా బ్లాకిష్గా అయ్యింది. నాకు వెయిట్ అనేది ఎంత వెయిట్ అనేది నాకు గుర్తు లేదండి. చాలా కొద్ది మంత్స్ బ్యాక్వే గుర్తులేదు నాకు. ఇంకా ఇయర్స్ బ్యాక్ కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా అవి అస్సలు గుర్తులేవు. అవి వెండి పట్టీలండి. యాజ్ యూజువల్గా వెండి పట్టీలు, కడియాలు, మా అమ్మాయికి చిన్న పిల్లకి సంబంధించినటువన్నీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీయించారండి. ఇవి నా పట్టీలు. ఇవి చాలా ఇయర్స్ బ్యాక్వి, చాలా బ్లాక్ అయిపోయినాయి చూడండి. ఇవి నేను మల్బార్లోనో ఏమో తీసుకున్నట్టున్నాను. పెళ్ళైన 3 ఇయర్స్కి వడిబియ్యం పెడతారు కదండి, అప్పుడు నేను ఇవి కొన్నవి. ఇప్పుడు 8 ఇయర్స్ అయింది, చాలా బ్లాక్ అయిపోయినాయి అవి. మా అమ్మాయి పట్టీలు ఎక్కువ రోజులు పెట్టింది కూడా లేదండి అసలు, కానీ అవి కూడా బ్లాక్ అయిపోయినాయి. ఇంకా ఇవి నా పట్టీలు. నా సీమంతానికి మా అమ్మ వాళ్ళు తెచ్చిచ్చారండి పట్టీలు. ఇవి నేను ఎక్కువ రోజులు పెట్టింది లేదు, అందుకనేసి ఇవి బ్లాక్ అవ్వలేదు. చూడండి ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. ఇప్పుడు బిఫోర్ వాష్ ఎలా ఉన్నాయి మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇవన్నీ మళ్ళీ ఇలానే చూపిస్తాను. ఆఫ్టర్ వాష్ ఎలా ఉన్నాయి మీరు ఒకసారి గమనించండి. ఇది మా అమ్మ పట్టీలండి. పెట్టుకో అమ్మ నీ దగ్గర పట్టీలు అంటే, నేను ఇంకా నా దగ్గర పెట్టుకొని మీకు ఇలా వీడియో తీస్తున్నానని మీకు చూపిస్తున్నాను. ఇంకెలాగో అవి కూడా క్లీన్ చేసినట్టు ఉంటుందనేసి, మీకు రిజల్ట్ ఇంకా బాగా కనపడిస్తుందనేసి ఎక్కువ అలా పెట్టేసుకున్నాను. వెండి అనేది ఎలా కొనాలి అంటే అండి, నాకు తెలిసిన వరకు ప్లెయిన్లోనే కొనాలి. ప్లెయిన్లోనే ట్రెండీ మోడల్లో కొనాలి. మనం ఈజీగా వాష్ చేసుకునేకు ఉంటుంది. ప్లస్ మనకి అది వెండి ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం వల్ల మనకి వెయిట్ అనేది బాగా వస్తుంది, క్వాలిటీ బాగుంటుంది. ప్లెయిన్లో చేయించుకుంటే మనం ఈజీగా కూడా వాష్ చేసుకోవచ్చు. నాకు తెలిసిందైతే ఇదే అండి. చూడండి మా అమ్మ అలా ప్లెయిన్లో చేయించుకుంది. అది కూడా మా అమ్మ పెట్టుకోదండి. ఇంటి పక్కన వాళ్ళు చేయించుకుంటూ ఉంటే వాళ్ళు నువ్వు చేయించుకో అని ఫోర్స్ చేస్తూ ఉంటే ఇంకా మా మమ్మీ కూడా చేయించుకుంది. ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటుందండి అంతే. చూడండి పక్కన ఏవైనా వాయిస్ వస్తుంటే ఇగ్నోర్ చేయండి, వెహికల్స్ వాయిస్ అలా. చూడండి అన్నీ గమనియండి, బిఫోర్ వాష్ ఆఫ్టర్ వాష్ అనేది. మనము చాలామంది అనుకుంటూ ఉంటారండి, మనం లిక్విడ్లో తీస్తే ఆ వెండి వేసి తీసేస్తే బ్లాక్ అయినటివి బాగా ఈజీగా వాష్ అయిపోతాయి అని కొందరు అంటారు. కొందరు సిల్వర్ కరిగిపోతుందేమో, అరిగిపోతుందేమో అని కొందరు అనుకుంటారు. కానీ మనం కొంతమంది గ్యాస్ మీద వాటర్ పెట్టి బాయిల్ చేసి అందులో ఇంకా వేరేవన్నీ వేసి అలా కూడా క్లీన్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ కొందరు డౌట్ ఏమంటే ఇలా సిల్వర్ అరిగిపోతుందేమో ఎక్కువ బాయిల్ చేసి వాటర్లో తీయడం వల్ల, అది ఇది అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా మీరు కోల్గేట్ పౌడర్తో
టిష్యూతో క్లీన్ చేయడం వల్ల అదేమీ జరగదండి. అవి కుందులు మా మమ్మీవే అండి. పెట్టుకో అమ్మ నీ దగ్గర అని అవి 2 ఇచ్చింటే నేను మీకు ఇలా వీడియోలో చూపిస్తున్నాను. ఇది కుంకుమ భరణి. ఇది నేను సేవింగ్స్‌లో తీసుకున్నదండి. డ్రెస్సెస్‌కి అలా ఇచ్చినప్పుడు డ్రెస్సెస్ తెచ్చుకోకుండా అలా కుంకుమ భరణి అమ్మవారి రూపం తెచ్చుకున్నాను. అమ్మవారి రూపం నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఆ సిల్వర్ ఇంకా బౌలు, గ్లాస్ వచ్చేసి మా హెతాన్షికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీయించారు. చూడండి నేను ఒకసారి ట్రై చేశాను వీడియోకి ముందు కోల్గేట్ పౌడర్తో వాష్ చేస్తే చూడండి రిజల్ట్ ఎలా ఉంది. అవి 2 ఏమో బ్లాక్ అయిపోయాయి, ఇదేమో వైట్ అయిపోయింది. అవి 2 నేను ఒకసారి కొన్నటివే అండి. జాయల్కాస్లో అనుకుంటా అమ్మవారి రూపము కుంకుమ భరణి. కానీ అమ్మవారి రూపం ఎంత బాగుంది చూడండి, కొని తెచ్చున్నట్టు ఉంది. ఆ కుంకుమ భరణి చూడండి నేను ఎలా యూజ్ చేస్తానంటే వెనకాల అలా హోల్స్ పెట్టేసుకొని వెనకాల థ్రెడ్ కట్టేసి టెంకాయ కట్టుకుంటానండి. ఆ కవర్ మాత్రం తీసేయలేదు బ్లాక్ అవుతుందనేసి, అందుకనేసి అలానే వైట్గా ఉంది. కొద్దిగా కవర్ పోయినందువల్ల కుంకుమ పెట్టింటే అక్కడ పూజ అప్పుడు మొత్తం బ్లాక్ కుంకుమ అంతా కారిపోయి బ్లాక్ అయిపోయిందండి అంతే. అలా కవర్లోనే మనం యూజ్ చేయడం వల్ల మనకి బ్లాక్ అనేది అవ్వదు సిల్వర్, కానీ అన్నీ అలా కవర్లో యూజ్ చేయడానికి అవ్వదు కదండి. అలా కుంకుమ భరణి అయితే మనం కవర్తో యూజ్ చేసేకి అస్సలు కాదు. ఇంకా ఇప్పుడు చూడండి క్లీనింగ్ ప్రాసెస్ ఎలా అన్నది. అలా మనం టిష్యూలోకి కొద్దిగంత పౌడర్ వేసేసుకొని కోల్గేట్ పౌడర్ అలా మనం కుంకుమ భరణిలోకి వేసి బాగా తిక్కేయడమే అండి. అలా బాగా మనకి నాది కుంకుమ భరణి అంటే చాలా నల్లగా అయిపోయింది కాబట్టి నాకు చాలా టైం పట్టిందండి క్లీన్ చేయడానికి. చూడండి అలా మనం చూడండి రిజల్ట్ మీకు అలా తిక్కడంలోనే మనకి అర్థమైపోతూ ఉంటుంది. చూడండి ఎంత బ్లాక్ మొత్తం దానికి బ్లాకిష్గా ఉన్నది మొత్తం టిష్యూ పేపర్కి ఎలా వచ్చేసిందో. మనకి కోల్గేట్ పౌడర్ టిష్యూలో వేసి క్లీన్ చేయడంలోనే తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి అవి 2 ఎలా ఉన్నాయి కుంకుమ భరణీలు. ఇది చూడండి ఎంత బాగుంది. చూడండి మనం చాలా ఓపిక ఉండాలండి. బ్లాక్ అయినవి చాలా ఇయర్స్ బ్యాక్ అయితే చాలా ఓపిక పేషెన్స్ ఉంటేనే మనం బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట నుండి లిక్విడ్ అలా ఇలా తెచ్చుకోవడం వల్ల మనకి ఎక్కువ కాస్ట్ పడవచ్చు మేబీ. నేనైతే తెలీదు, నేను కొనలేదు లిక్విడ్, నాకు తెలియదు కాస్ట్ ఎంత అనేది. అది తొందరగా అయిపోతుంది లిక్విడ్, ప్లస్ భయం అనేది ఉంటుంది, ఇదేమన్నా కరిగిపోతుందేమో సిల్వర్ అనేసి భయం ఉంటుంది. అదేమీ జరగకపోవచ్చు కానీ భయం అనేది ఉంటుంది కదండి. ఇలా మనము కోల్గేట్ పౌడర్ తెచ్చుకుంటే చీప్ అండ్ బెస్ట్లో మనం బాగా క్లీన్ చేసుకోవచ్చు సిల్వర్ అనేది. చూడండి ఎంత డిఫరెన్స్ అనేది కనపడుతుంది మీకు, ఎంత బ్లాక్ అయినది ఎంత కొద్దిగా డిఫరెన్స్ చూడు, చాలా మటుకు డిఫరెన్స్ వచ్చేసిందండి. నెక్స్ట్ నా పట్టీలు క్లీన్ చేస్తున్నాను. నేను ప్లెయిన్ తీసుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే చూడండి నాకు ఇలా క్లీన్ చేసేటప్పుడు నాకు చాలా టిష్యూ పేపర్ అనేది ఎంత మటుకు చినిగిపోతానే ఉంది, మనకి పట్టేసుకుంటుందండి. చూడండి ఎంత రిజల్ట్ వచ్చింది, షైనింగ్ వస్తుంది పట్టీ అన్నది. అలా మనము కోల్గేట్ పౌడర్ చల్లేసుకొని అలా మనం టిష్యూ పేపర్తో క్లీన్గా తిక్కేయడం వల్ల మనకి ఎంత షైనింగ్ వస్తుంది చూడండి డిఫరెన్స్. ఇది పాతది రైట్ సైడ్లో ఉన్నది నేను బ్రషింగ్ చేసినది, ఇటు పక్కదేమో బ్రష్ చేయనది. ఇప్పుడు చూడండి 2 బ్రష్ చేసేసినాను. నెక్స్ట్ బౌల్ అండి మా పాపది, ఆల్రెడీ కొద్దిగా అది కొత్తగానే ఉంది, ఇంకొద్దిగా షైనింగ్ రావడానికి నేను అలా డస్టింగ్ చేసేసి కోల్గేట్ పౌడర్ కొద్దిగా అలా వాష్ చేసి చూడండి ఎంత షైనింగ్ వచ్చేసింది. ఇంకా కొత్తవి అయితే మాత్రం ఇంకా మ్యాజిక్ లాగా ఉంటాయండి, ఫుల్ షైనింగ్ ఇస్తాయి. ఇంకా పాతవి అయితే బాగానే క్లీన్ అనేది బాగా అయిపోతుంది, షైనింగ్ అంటే మనకు అంతగా రావు. ఇంకా మా అమ్మాయి కడియాలు అవన్నీ చూడండి షైనింగ్ ఎంత బాగా, మంచి క్వాలిటీ వెండి అయితే షైనింగ్ అనేది మనం అలా కోల్గేట్ పౌడర్ వేయగానే షైనింగ్ అనేది బాగా వచ్చేస్తుందండి, బ్లాక్ కనుక అవ్వకపోతే. ఇవి పట్టీలు మా అమ్మాయికి గిఫ్టింగ్ ఇచ్చినటివి, అవి కూడా క్లీన్ చేసేసాను. ఇవి చూడండి మా అమ్మ పట్టీలు, చూడండి ఎంత మురికి అనేది మనకి వచ్చేస్తుంది. చూడండి షైనింగ్ చూడండి ఎంత బాగా, ఇటు పక్కది మనం క్లీన్ చేసినది, ఇప్పుడు ఇంకొక పట్టి క్లీన్ చేస్తున్నది. మనకి తిక్కడంలోనే మనకి రిజల్ట్ తెలిసిపోతుందండి, మంచి షైనింగ్ అనేది వస్తుంది.
చూడండి, మెయిన్గా చాలా పేషెన్స్ అనేది అవసరం అండి. మనము ఇంకా ఇప్పట్లో వెండి అయితే చాలా కాస్ట్ అయిపోయిందండి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళందరము కొనలేని పరిస్థితి వచ్చేసింది. గోల్డ్ కానీ అది సిల్వర్ కానీ ఉన్నవి ఇంకా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందే. చూడండి ఎంత షైనింగ్, అస్సలు ఎంత మనం షాప్లో కొన్నదానంత షైనింగ్ వచ్చేసింది. చూడండి ఎంత షైనింగ్ వచ్చేసాయి. ప్లెయిన్లో ఇదే అండి మ్యాజిక్ ఉండేది, ప్లెయిన్ డిజైన్స్లో. చూడండి ఎంత మ్యాజిక్గా వచ్చేసినాయి, ఫుల్ షైనింగ్ ఉంటుంది. మీకు ఇంకా వీడియోలో పెద్ద క్లారిటీ రావడం లేదండి. ఇంకా రియల్గా అయితే మీరు ఇంకా చాలా బాగా మంచి షైనింగ్ ఫీల్ అవుతారు. ఒకసారి కంపల్సరీగా ఈ వీడియో చూసేవాళ్ళు మీ దగ్గర ఏదైనా వెండి వస్తువులు ఉంటే ఒక్కసారి కోల్గేట్ పౌడర్ అండ్ టిష్యూ పేపర్ తెప్పించి మీరు ఒకసారి ట్రై చేసి రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది నాకు ఒకసారి కమెంట్ చేయండి. కంపల్సరీగా ట్రై చేయండి వీడియో చూసేవాళ్ళు. చూడండి నా పట్టీలు కూడా ఎంత మంచి షైనింగ్ వచ్చేసాయి. ఎంతైనా ప్లెయిన్వే బాగా కనపడిస్తాయి కదండి డిజైన్ వాటికన్నా. ఏమంటే అవి క్లీన్ చేసేటప్పుడు టిష్యూ పేపర్ అండ్ కోల్గేట్ పౌడర్తో ఇంకా పక్కనంతా పేపర్స్ అన్నీ పడిపోతాయండి. ఇంకా డస్టింగ్ ఎక్కువ అవుతుంది. వెంటనే అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసేసుకోవచ్చు, ఏమవ్వదు. చూడండి ఇవంతా రిజల్ట్ ఎలా వచ్చిందనేది బిఫోర్ ఆఫ్టర్. ఇప్పుడు వెండి మొలతో క్లీన్ చేస్తున్నానండి. చూడండి ఎంత బ్లాకిష్గా ఎంత ఎట్లా వచ్చింది. మనం చూడ్డానికి ఇంకా కొత్తగా ఉన్నట్టుంది, కానీ ఎంత మనం కోల్గేట్ వేస్తే ఎంత మట్టి అనేది వచ్చింది చూడండి టిష్యూకి కోల్గేట్ పౌడర్ వేయడం వల్ల. చూడండి ఇప్పుడు చూడండి రిజల్ట్ ఆఫ్టర్ వాష్. అదిగోండి చూడండి ఇప్పుడు షైనింగ్ అనేది వస్తుంది. ఇవి కుందులు. ఇవి మా మమ్మీ ఇచ్చిందండి, పెట్టుకోమ్మా నీ దగ్గర అంటే. ఇంక ఇవి వీటిపైన కూడా నేను ఇంకా క్లీన్ చేస్తున్నాను వీటిని కూడా. చూడండి మనం క్లీనింగ్ చేసేటప్పుడే అర్థమైపోతుంది, ఆ షైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నేనైతే మా అమ్మాయి ఉండడం వల్ల నాకు ఇంకా అన్నీ క్లీన్ చేసి మీకు ప్రతి ఒక్కటి ఇంకా నీట్గా చూపించలేకపోయినానండి. మీరు ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచి షైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మా అమ్మాయి నిద్రపోతుంది కాబట్టి ఈ వీడియో చేసుకోవడానికి నాకు వీలు కుదిరింది, లేకపోతే అది కూడా అవ్వదండి. ఇంకా వీడియో చేసుకుంటూ మధ్యలోనే మా అమ్మాయి ఇంకా లేచేసింది. ఇంకా వీడియో స్టాప్ చేసేసి ఇంకా కొన్ని ఉన్నాయి, అవైతే నేను క్లీన్ చేయలేదండి. ఈ కుందులు చూడండి ఎంత మంచి షైనింగ్ వచ్చినాయి. బిఫోర్ కన్నా ఇప్పుడు ఆఫ్టర్ ఎంత మంచి షైనింగ్ వచ్చినాయి చూడండి. చూడండి మనకి బిఫోర్ ఆఫ్టర్ మీరు ఒకసారి పిక్ పెట్టుకొని చూడండి ఎంత మంచి షైనింగ్తో వచ్చినాయి ఇవంతా. ఇంకా మా అమ్మాయి వీడియోస్ చేయడానికి ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదండి, అందుకే వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలా లేట్ అవుతుంది. చూడండి ఎంత మంచి షైనింగ్ వచ్చిందో. ప్లీజ్ ఈ వీడియో చూసే వాళ్ళంతా ఈ ఒక్క ప్రయోగం ఒక్కసారి మీ ఇంట్లో వస్తువులపైన, సిల్వర్ వస్తువులపైన ఒక్కసారి ప్రయోగం చేసి చూడండి. రిజల్ట్ అనేది నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందన్నది. చూడండి నేను ఒక్కొక్కటి మళ్ళీ ఇప్పుడు ముందు ఎలా చూపించాను ఇప్పుడు కూడా అలాగే చూపిస్తున్నాను. చూడండి షైనింగ్ అనేది ఎలా ఉంది. చూడండి షైనింగ్
మీరు మనం డైలీ వేర్ గజ్జలు పెట్టుకుంటే నల్లగా అయిపోతాయనేసి కొంతమంది దాచిపెట్టుకొని వేసుకుంటూ ఉంటారు. అలా చేయకండి. డైలీ పెట్టుకొనేసి ఇలా కోల్గేట్ పౌడర్, టిష్యూ పేపర్ ఉంటే మీరు అప్పుడప్పుడు దాన్ని వాష్ చేసేసుకొని టిష్యూ పేపర్ అండ్ కోల్గేట్ పౌడర్తో ఇంకా డైలీ వేర్ వేసుకున్నా కూడా మీకు కొత్తవి వేసుకున్న అనే ఫీలింగ్ లాగే ఉంటుందండి. సో డైలీ వేసుకున్న గజ్జలకు కూడా మీకు ఇది మంచి టిప్. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.